నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, నాకు తల్లి సమానులు. ఎన్నో విషయాల్లో నేనైతే ఫాలో అవుతాను. గతంలో కూడా చెప్పాను ఈ విషయం. చాలా వరకు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు, ముఖ్యంగా ఈ కాలంలో మాట్లాడేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడే మనకి చేతులెత్తి నమస్కరించాలి అన్న అనుభూతి కలుగుతుంది అనంతలక్ష్మి గారు. తనకి సంబంధించి చాలా విషయాలు గతంలో కూడా ఎన్నో విషయాలు మనకు తెలియనివి చెప్పారు. ఇంకా కొన్ని విషయాలు పెళ్ళికి సంబంధించి, అలాగే కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అనంతలక్ష్మి గారితో మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. తప్పకుండా దానికి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మా పండగలకి సంబంధించి మళ్ళీ ఖచ్చితంగా ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. కాకపోతే వసంత పంచమి చాలామంది విద్యార్థులకు కానివ్వండి, మీలాంటి పెద్దవాళ్ళు చాలా గౌరవించే వాళ్ళు మాట్లాడాల్సిన సమయం అని చెప్పొచ్చు. నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. వసంత పంచమిని అసలు ఏ విధంగా జరుపుకోవాలి? ఎవరెవరు జరుపుకోవాలి? ఎవరికి మేలు కలుగుతుంది ఈ వసంత పంచమి వలన? ఇక ప్రాసెస్ కూడా చెప్పండి. వసంత పంచమిని ఇలా జరుపుకుంటే బాగుంటుంది అని చెప్పండి. మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమి అంటారు. ఇది సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజుగా చెప్తారు. సరస్వతి పుట్టినరోజుగా. ఈ మాట మనకి దేవి భాగవతంలోనూ ఉంది, బ్రహ్మవైవర్త పురాణంలో కూడా చాలా వివరంగా ఉంది. ఈవిడ ఆవిర్భవించిన తరువాత ఆవిడని అందరూ ఆరాధించారు. మొట్టమొదట కృష్ణుడి దగ్గర చేరినటువంటి ఆవిడ. ఆ తరువాత బ్రహ్మగారు కూడా ఆరాధించారు, కృష్ణుడు కూడా ఆరాధించాడు ఈవిడ్ని ముందుగా. ఈవిడ సర్వశుక్ల సరస్వతి అని చెప్పి పూర్తిగా తెల్లగా ఉంటుంది. ఈవిడ తెల్లగా ఉంటుందంటే జుట్టు కాసుమా, అంటే తెల్లని వస్త్రాలు ధరించి తెల్లగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. ఎటువంటి మాలిన్యము కల్మషము లేనటువంటిది. సకల విద్యలకి అధిదేవతగా ఆవిడ్ని ఆరాధించడం జరుగుతుంది. ఈవిడికి సంబంధించిన పూజా విధానం అది కాండ శాఖలో మనకు కనపడుతుంది. ఎవరైనా సరే తమకు జ్ఞానం కావాలి అనుకున్నట్టయితే, చదువు కావాలి అనుకున్నట్టయితే, ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకున్నటువంటి వాళ్ళు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పొంది తీరాల్సింది. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే వేదాలు చదువుకోవాలి, ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే సరస్వతి యొక్క అనుగ్రహం ఉండాలి, లేకపోతే వాళ్ళకి అటువంటివి లభ్యం కాదు. రైట్. ఇది మనకి ఒక ఋషుల కథల్లో కూడా చెప్పడం జరుగుతుంది. అవి గురువు గారిని ఏదో ఎదిరించినందుకు నాకు ఇచ్చినటువంటి చదువు అంతా, నేను ఇచ్చిన చదువు నాకు తిరిగి ఇచ్చేయమంటే ఆయన మొత్తం అంతా కక్కేశాడు. మళ్ళీ నాకు కావాలంటే సరస్వతీదేవిని ప్రార్థించాక మళ్ళీ అటువంటి జ్ఞానాన్ని అంతా పొందాడు. ఈ సరస్వతి ఆరాధన వల్లనే చాలా మంది ఉన్నత స్థానానికి వెళ్ళడం, సాహిత్యంలోనూ ఆధ్యాత్మికంగాను కళారంగాల్లోనూ ప్రముఖ స్థానాన్ని పొందడం జరిగింది. ఈ విషయం మనకి బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది. వాల్మీకి, వ్యాసుడు, బ్రహ్మ, కృష్ణుడు, ఋషులు, ఇలాంటి వాళ్ళందరి పేర్లు ఉన్నాయి అందులో. వీళ్ళందరూ కూడా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పొందినటువంటి వారే. మొన్నట వెంగమాంబ గారు కూడా ఆవిడ అలా కూర్చుని ఉంటే సరస్వతి వచ్చి మధ్యాహ్నం సమయంలో నోరు తెరవమని నాలుక మీద బీజాక్షరాలు రాసి ఇక నుంచి నువ్వు కవిత్వం చెప్తావని చెప్పిందట. ఆవిడ రాసుకుంది తన పుస్తకంలో, ఆవిడ చెప్తేనే. అట్లా సరస్వతి అనుగ్రహం ఉంటేనే ఎవరైనా ఏ విద్యలోనైనా ఏ కళలోనైనా రాణించటం అన్నది వీలవుతుంది. కనుక అటువంటి సరస్వతిని మాఘ శుద్ధ పంచమి నాడు ఆరాధించినట్టు ఆవిడ సంతోషిస్తుంది. ఎందుకు? ఎవరికైనా తమ పుట్టినరోజు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుందా ఉండదా? నేను ఎవరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేను కారణ జన్మురాలిని లేక కారణ జన్ముడిని, అయ్యో అవతార పురుషుని అనిపిస్తుంది. అంతరాంతరాలలో పైకి చెప్పకపోయినా అయ్యో ఐఎమ్ ద మెహదీ అనుకుంటారు ప్రతి వాళ్ళు. పైకి అనుకోపోయినా నేను పుట్టాను కదమ్మా, గొప్ప అనుకోకపోయినా నేను పుట్టాను కదా అని అనిపిస్తుంది కదా. అమ్మ నా పుట్టుకను ఎవరు గమనించలేదే అని అనిపించకుండా అనిపిస్తుంది. అంతరాంతరాలు పైకి చెప్పరమ్మా. మనకున్న మనోభావాలే చాలా వరకు ఇవి నాకున్నాయి అని చెప్పుకోలేం. మనకే తెలియ ఉన్నాయని అలా ఉంటాయి. ఇది 7 పొరలు ఉంటాయి కదా మనస్సులో. ఆ అట్టడుగు పొరలోనూ ఎక్కడో ఉంటుంది, పైన ఉంటే మనం గుర్తిస్తాం. 2, 3, 4, 5 పొరల్లో గుర్తించలేంగా. అట్లా ఉంటుంది. అట్లా ఉండేటటువంటిది ఎవరికైనా సరే వాళ్ళ జన్మదినం నాడు
వాళ్ళని కీర్తిస్తే ఇష్టం. మనమైనా సంతోషపడం అమ్మ ఎవరన్నా గ్రీటింగ్స్ పంపిస్తే. పంపించకపోతే వీళ్ళకి ఏమైంది నా పుట్టినరోజు కూడా గుర్తులేదా గుర్తులేదా? అని అనుకుంటాం. అట్లా సరస్వతీదేవి కూడా తన జన్మదినం నాడు ఆవిడ్ని పూజించినట్టుగా ఆవిడ బాగా అనుగ్రహిస్తుంది. ఎప్పుడైనా అనుగ్రహిస్తుందని చెప్తారో అందులో జన్మదినం రోజున మరీను. ఆ రోజు ఆవిడ్ని ఎలా ఆరాధించాలని చెప్తారంటే తెల్లని వస్త్రాలు ఆవిడకి ఇష్టం కనుక ఆవిడకి తెల్లని వస్త్రాలు, తెల్లని పూలు, తెల్లని నివేదనలు. తెల్లని నివేదనలు అంటే నెయ్యి ఒకటి, నెయ్యి పాలు. ఎందుకమ్మా? కొబ్బరి లేదా? కొబ్బరి కూడానా? ఓకే. మరి అరటిపండు లేదా? చెరుకు గడ. అంటే అరటిపండు పైన గ్రీన్ గా ఉంటుంది కదా, పైన గ్రీన్ గా ఉన్నా ఎల్లోగా ఉన్నా లోపల ఉండే పదార్థం తెలిపే కదా. అట్లా తరువాత ఆవు పాలతో చేసినటువంటి బెల్లపు పరమాన్నం. ఓ, ఆవు పాలు ఉండాలి, పరమాన్నం చేస్తే ఆవు పాలతో చేయాలి, బెల్లం వేసి ఉండాలి, సుగంధ ద్రవ్యాలు వేయొచ్చు, అందులో అనుమానం ఏం లేదు. ఓకే. ప్రతిదీ ప్రతీకాత్మకంగా చెప్పడమే గాని లిటరల్ గా చెప్పిన కావివేవి అంటే ప్రతీకలుగా చెప్పినటువంటి మాటలు. ఆ విధంగా అందరూ ఆ రోజు ఆవిడ్ని గనక ఆరాధించినట్టయితే చాలా అనుగ్రహిస్తుంది. సరస్వతి అంటే ప్రవాహశీలమైంది అని అర్థం. అలా ప్రవహిస్తూ ఉంటుంది, ఒక చోట ఉండదు. ఇక్కడనే మాట్లాడుతూ ఉంటే గబగబా అలలుగా వచ్చి అక్కడ మీకు తగులుతున్నాయి. అలల రూపంలో రావడమే కదా. అలా వచ్చేది అంతర్వాహినిగా ఉంటుంది. ఇక్కడ ఇది గంగ, అది యమున, మధ్యలో ఎక్కడి నుంచి ఎలా వచ్చిందంటే అంతర్వాహినిగా అలల మించి తేలిళ్ళినటువంటిది సరస్వతి. ఇది ప్రయాగం. సో ఈ వసంత పంచమికి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా. నాకు ఒక పెద్ద డౌట్, చాలా సంవత్సరాలుగా ఈ సందర్భం కుదిరింది కాబట్టి, అసలు మీరు ఎలా జరుపుకుంటారు వసంత పంచమిని? ఇంత జ్ఞాన సంపన్నులే, మీరు ఎలా జరుపుకున్నారు? చిన్నతనంలో ఎలా జరుపుకున్నారు? మనకి వసంత పంచమికి ప్రత్యేకంగా పూజలు చేయడం అన్నది ఈ మధ్యలో చూస్తున్నాం గానీ అసలు లేదంటారా? అంటే ఈ ఆ రోజుకు ప్రాధాన్యం ఉంది. అక్షరాభ్యాసాలు కూడా చేస్తున్నారు కదా. అదేనమ్మా, ఆ రోజుకు ప్రాధాన్యం ఉంది, కానీ దీన్ని పండగగా జరుపుకునే పద్ధతి లేదు. బెంగాల్లో చాలా గొప్పగా జరుపుకుంటారు. అందరూ పచ్చని రంగు వస్త్రాలు ధరిస్తారు. ఈ రోజు పాఠశాలలకు అందరూ వెడతారు, పాఠాలు చెప్పరు, సరస్వతీదేవిని పూజించుకుని సంతోషంగా ఆనందంగా వేడుకలు జరుపుకుంటారు. బెంగాల్ అంతా ఇవాళ చాలా గొప్పగా చేస్తారు. కానీ చదువులు అవి ఏం లేవు, ఇవాళకి చదవరు, ఏమీ చేయరు. మనకి సరస్వతీ పూజ ఉండనే ఉంది, దసరాల్లో చేసుకుంటాం కదా మనం, ఆ రోజు చేస్తాం. ఇది ప్రత్యేకంగా మా చిన్నతనంలో మేము ఎప్పుడూ చేయలేదమ్మా. ఇప్పటికైనా తెలిసింది గనక అయ్యి వాళ్ళ సరస్వతి ఆవిర్భావించిన రోజు కదా అని చెప్పి ఏదో అక్కడ అమ్మవారికి పూజ చేస్తూ అక్కడ పుస్తకం పెట్టి పూజ చేసి ఆ వీణ ఉంటే ఆ వీణకంతా పూజలు చేస్తూ ఉండేవాళ్ళం. మనం ఈ పుస్తకాలు పెట్టడం గణపతి పూజ దగ్గర చూస్తాము, వసంత పంచమి దగ్గర చూస్తాము, ఇంకెక్కడో కూడా చూస్తామమ్మా. ఈ 2-3 సందర్భాల్లో పిల్లలు తీసుకెళ్లి, అప్పటి వరకు చదవని పిల్లలు కూడా పుస్తకాలు తీసుకెళ్లి పెట్టేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. అది అట్లా అలా పూజిస్తే ఆవిడ చాలా ఆనందిస్తుంది అనమాట. ఇక్కడ సర్వశుక్ల అంటే తెల్లగా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే స్వచ్ఛంగా ఉంటుంది, జ్ఞానం ఎప్పుడూ నిర్మలమైనటువంటిది. సరస్వతి ప్రవాహశీలమైంది, అందుకే బ్రహ్మగారు నాలుక మీద ఉందంటారు. అంటే గబగబా బయటకు వస్తూ ఉంటుంది, అంటే అక్కడ ఉండదని కాదు, వస్తూ ఉంటుంది, అక్కడే ఉంటుంది, ఉండి కూడా కదులుతూ ఉంటుంది. అట్లా ఉండేటటువంటి జ్ఞానము ఒక్క చోట స్థిరంగా ఉంచకూడదు, దాన్ని ప్రవహింపచేయాలి. నాకున్నది మీకు చెప్పాలి, మీకు తెలిసింది ఇంకొకరికి చెప్పాలి, అంతేగాని దాచిపెట్టుకోకూడదు అని చెప్పడానికి సంకేతం అన్నమాట సరస్వతి. అదిగా. సో అసలు నిజంగా సరస్వతి కూర్చొని మనకి ఈ వీడియో చేసింది అన్నట్టుగా అనిపిస్తుంది, అతిశయోక్తి కాదు. నేను చెప్తుంటే ఏదో కావాలని పొగుడుతున్నారు, కూర్చొని మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. చాలా చాలా పుస్తకాలు రచించటం, వెంగమామ్మకి సంబంధించి గతంలో ఒక ఛానల్లో మేము ఒక కార్యక్రమం చేయాలని అనుకున్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అసలు ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన సేకరణ చేశారు ఈ వయసులో. అంటే అనివార్య కారణాల వల్ల ఛానల్ నుంచి మేము బయటికి రావడం జరిగింది. అమ్మతో ఆ కార్యక్రమం చేయలేకపోయాను. నేను కొంచెం చేసాం, ఒక 10 ఎపిసోడ్స్ దాకా చేసాము, ప్రసారం కాలేదు. ఛానల్ వాళ్ళు ప్రసారం చేయని దానికి మనం ఏం చేస్తాం. కానీ అంటే అంత ఏదన్నా ఒక పట్టు ఉండి మనకి ఖచ్చితంగా మనం చేయాలి అంటే ఈ వయసులో కూడా రీసెర్చ్ చేసి దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. మళ్ళీ మనకి డౌట్ రాదు, ఇది దీనివల్ల ఇంకేమిటి అన్న క్వశ్చన్ లేకుండా అలాంటి ఆన్సర్ దొరికే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి జ్ఞాన సంపన్నురాలతో వసంత పంచమికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసాం. అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు అమ్మతో చేసే ప్రయత్నం చేస్తాను నేను.
తప్పకుండా మీరందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. నమస్తే.